సాయి అవతరించినది గురుభక్తిని ప్రబోధించేందుకు మాత్రమే కాదు. సాయి తన సమకాలికులచే తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, దైవంగా కీర్తించబడ్డారు. సాయిబాబా 1918 అక్టోబర్ 15 మహాసమాధి చెందిన ఈనాటికి తనని విశ్వసించిన వారికి కల్పవృక్షం, భజించు వారికి కామధేనువు. ప్రఖ్యాత హైకోర్టు జడ్జి శ్రీ ఎంబి రేగే గారు ఈ విధంగా చెప్పారు: నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకునిగా భావిస్తాను. 1918లో వారి మహాసమాధి చెందకముందు నేను ఆ విధంగా భావించాను. ఇప్పటికీ అదే విధంగా భావిస్తున్నాను. నాకు మాత్రం వారు మహాసమాధి చెందినట్టు లేదు అని తన డైరీలో రాసుకున్నారు. ఇది నిజం. సాయి సమాధి ఇప్పటికీ భక్తుల కోరికలు తీరుస్తుంది, సందేహాలకు సమాధానాలిస్తుంది. నేను సమాధి చెందిన నా మానస శరీరం మాట్లాడును.